ప్రజల యొక్క మానసిక స్థితి మీద కూడా ప్రభావం చూపించే నాయకులు నేటి కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాంటి వాళ్ళ ప్రభావానికి లోనే ప్రజలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే సందర్భాలు గత చరిత్రలో మనం ఎన్నో చూసాం. అలాంటి సందర్భంలో మీలాంటి ఒక ప్రజాకర్షక నేతలు, లేకపోతే ఫ్యూచర్లో ఒక మంచి సేవకులుగా మారాలనుకునే రాజకీయ నేతలు ప్రజలకు అవగాహన కలిగించడంలో ఒక మంచి పార్టీని ఎన్నుకోనో, లేకపోతే ఒక మంచి స్వయం సేవకులాగా ముందుకు వెళ్ళి ప్రజలను ఎందుకు అవగాహన కల్పించలేకపోతున్నారు? నేను అందుకే చెప్తున్నాను కదా నాన్న, ప్రజలు ప్రజాస్వామ్యంలో దిశ దశ నిర్దేశించేవాళ్ళు, గమనం గమ్యం నిర్దేశించేవాళ్ళు, జీవనం జీవితం అన్నీ తెలిసిన వాళ్ళు. వాళ్ళని చూసి మనం భయపడతామేమో కానీ వాళ్ళకు మాత్రం మనం అభయులం అవుతాం. ప్రజలు నిర్ణయించుకుంటారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు ప్రజల్ని తప్పుదోవలో ప్రలోభ పెట్టి ఎక్కువ కాలం పాటు వాళ్ళని ఆ ప్రలోభాలకి గురి చేయలేడు. భారతదేశంలో పూలన్ దేవి లాంటి వాళ్ళని గెలిపించి చట్టసభల్లో కూర్చోబెట్టారు. మన్మోహన్ సింగ్ లాంటి విద్యావేత్తను ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. భారతదేశ ప్రజలకు ప్రజాస్వామ్యం తీసుకొచ్చిన శక్తి, యుక్తి మనలాంటి వాళ్ళం అసెస్ చేయలేం. చాలా అద్భుతమైంది, నిజమేనే. మనం అసెస్ చేయలేం. వాళ్ళ నిర్ణయాలు లేట్గా ఉంటాయేమో కానీ లేటెస్ట్గానే వస్తాయి, రాంగ్గా ఉంటాయేమో కానీ స్ట్రాంగ్గా ఉంటాయి. మనం వాటిని వైల్డ్ అని, మైల్డ్ అని, రూడ్ అని, క్రూడ్ అని మనం వాటిని వర్గీకరించుకుంటాం. కానీ ప్రజలు మాత్రం ఎప్పుడు నీతికి, న్యాయానికి, ధర్మానికి, చట్టానికి లోబడి మంచి నిర్ణయమే తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం నాలాంటి ప్రజానాయకులకు శిరోధార్యం. కరెక్ట్గానే చెప్పారు. అయితే మీరు చాలా సందర్భాల్లో ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కానీ అక్కడక్కడ మీరు మాట్లాడిన సందర్భాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా మీరు విశ్లేషించడం జరిగింది. ఆయన వ్యక్తిత్వాన్ని, అలాగే ఆయనతో మీకున్నటువంటి అనుబంధాన్ని కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అదే తీరుగా మిమ్మల్ని అప్లాస్ చేయటం కానీ, ఆయన నాయకుడికి మద్దతు తెలుపుతున్నందుకు మిమ్మల్ని అభినందనలు తెలపడం కానీ జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మళ్ళీ మీరు వేరే చోట ఇంకో జగన్మోహన్ రెడ్డిని శ్లాఘించడం జరుగుతుంది, ఆయన వ్యక్తిత్వాన్ని పొగడడం జరుగుతుంది. ఆ తర్వాత వేరే చోట టీడీపీ సంబంధించి అధినేత చంద్రబాబు నాయుడిని అతన్ని ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ గల వ్యక్తిగా మీరు అభివర్ణిస్తూ ఉంటారు. ఇలాగా మీరు అంటే అన్ని చోట్ల మీరు ఈ స్ప్లిట్ అనేది క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే దేనికి ఒక పక్క ఉండలేక మళ్ళీ వీళ్ళందరూ కూడా మీకు నెగిటివ్ అయిపోయే అవకాశం ఉంది కదా? ఎందుకంటే నా పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని మీరు సంతృప్తిపరిచి మళ్ళీ జగన్ ఫ్యాన్స్ని సంతృప్తిపరిస్తే వీళ్ళు ఇది చూసిన తర్వాత రివర్స్ అయ్యే అవకాశం ఉంది కదా. ఈయన 2 నాలుకల మనిషి అని అనుకునే అవకాశం ఉంది కదా. నేను ఎవరి అభిమానుల్ని సంతృప్తిపరచడానికి నేను ఏది మాట్లాడలేదు. నా అభిప్రాయం వ్యక్తపరచడానికి మాత్రమే మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారి మీద నాకు వ్యక్తిగతమైన అభిప్రాయం ఉంది, అది తెలియజేశాను. జగన్ గారితో ఉన్న సాన్నిధ్యం వల్ల నాకు తెలిసిన 4 విషయాలు చెప్పాను. చంద్రబాబు నాయుడు గారి గురించి నాకు అర్థమైన 4 విషయాలు చెప్పాను. ఎప్పుడైనా మనం మాట్లాడుతున్నప్పుడు 360 డిగ్రీస్లో మనం దేన్నైనా చూడాలి. ఒక నాయకుడిని నేను పొగుడుతున్నాను అని అంటే రెండో నాయకుడిని నేను కించపరుచుతున్నాను అనేది కాదు. ఆ నాయకుడిలో ఆ లక్షణం ఎక్కువ శాతం ఉండుండొచ్చు, ఈ నాయకుడిలో ఈ వ్యక్తిత్వం ఎక్కువ శాతం ఉండుండొచ్చు, యువతల నాయకుడిలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఎక్కువై ఉండొచ్చు. బట్ మార్కులు వేసేటప్పుడు ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అనేది కంపల్సరీగా వేయాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా. కానీ మార్కులు వేసే ఉపాధ్యాయుడి స్థితిలో నేను లేను. వాళ్ళందరికన్నా కానీ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. మీరే చెప్పారు 30,000 మంది మీకు బిగ్ బాస్ తర్వాత నూతన్ నాయుడు ఈజ్ ఎ బ్రాండ్. మీరు అనుకునే ఎన్ఎన్ బ్రాండ్ అనేది ఇప్పుడు దానికి ఒక సార్థకత వచ్చింది. సో మీరు ఆడే మాట, నడిచే తీరు, ప్రతిదీ కూడా రిజిస్టర్ అవుతుంది జనాల్లో. సో కాబట్టి మీరు అనే మాటలో ద్వంద్వార్థాలు ఉండకుండా, పక్షపాతం ఉండకుండా ఉండాలి అని కోరుకుంటారు జనం. మనల్ని ఎవరైనా మీ వ్యక్తిగత అభిప్రాయం ఏది అని అన్నప్పుడు మనం ప్రశంసలు ఎలాగిస్తామో విమర్శలు కూడా అలాగే ఇస్తాం. కానీ మన ప్రశంసలో ఉండే నిగూఢ అర్థం ఆ వ్యక్తి మీద అభిమానాన్ని తెలియజేస్తుంది. విమర్శలో ఉండే నిగూఢ అర్థం ఆ వ్యక్తి ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఒక ఆశా దృక్పథాన్ని తెలియజేస్తుంది. నేను స్ట్రెంగ్త్ అని ఎలా అంటానో, వీక్నెస్ని ఏరియా ఫర్ ఇంప్రూవ్మెంట్ అంటాను, కానీ అది బలహీనత నన్ను. సో పాజిటివ్గా చూసి ఒక వ్యక్తిత్వాన్ని, ఒకళ్ళ వ్యక్తి గురించి చెప్పడంలో
నా యొక్క ఫాలోవర్స్ ఆ 30,000 మందో 37,000 మందో నన్ను అభిమానించే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ప్రతి వ్యక్తిలోనూ ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం గుర్తించాలి. అంతే తప్ప అతనిలో ఉండే దుర్గుణాలు కానీ, దురాలోచనలు కానీ, దుర్మార్గపు ప్రవర్తన కానీ మనం మాట్లాడడానికి మనకి రైట్ లేదు.